మనిషి బుద్ధి ఎంత దరిద్రంగా పనిచేస్తుందో తెలుసా? మహాభారతం శల్యపర్వం చదివితే అర్థమవుతుంది. శల్యపర్వం అంటే ఏంటండి? భీష్ముడు చనిపోయాడు 10 రోజులు, ద్రోణాచార్యుడు చనిపోయాడు 5 రోజులు, కర్ణుడు చనిపోయాడు 2 రోజులు, 17 రోజులు. ఈ దుర్యోధనుడికి ఏమైనా బుద్ధి ఉండాలా? బుద్ధి ఉండాలి కదా. ఇంతమంది పోయారు. అప్పుడు కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు. కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు. అప్పుడు ఏది? కర్ణుడు కూడా పోయాక వచ్చి ఒక మాట. ఈయన శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. బుద్ధి అంటే ఎలా ఉంటుందో దుర్యోధనుడు బుద్ధి చెబుతున్నా, మూర్ఖత్వం అంటే. అప్పుడు అంటాడు శ్రీకృష్ణుడు రాయబారం, అప్పుడు అందరూ ఉన్నారు కదా, అయ్యా దుర్యోధన శిష్యుడు కాబట్టి చెబుతున్నానయ్యా, భీష్ముడు ఎంత పెద్దవాడు, ద్రోణాచార్యుడు గురువు, నేను ఆయన బావమరుదిని, నేను ఆయన కంటే ముందు గురువుని, ఆయన కాలేజీలో లెక్చరర్ అయితే నేను ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్నయ్యా, ముందు చదివింది నేనే కదా, మేము ఇంతమంది పెద్దవాళ్ళ ఉన్నాం, అశ్వత్థామ నీకు తగినవాడు, మా అందరి చేత యుద్ధం ఎందుకు చేయిస్తావయ్యా, మేమందరం నీ పక్షానే ఉండక తప్పదు, మరో దారి లేదు, అందుకని మా చేత యుద్ధం చేయించగయ్యా అంటే వాడు ఏమన్నాడు? సంధి చేసుకో అంటే వాడు ఏమన్నాడు తెలుసా? మీరు అందరూ ఉండగా నేనెందుకు సంధి చేసుకుంటా అన్నాడు. అక్కడ మేము ఇంతమంది పెద్దవాళ్ళం నీ పక్షాన్నే ఉంటాం, మా చేత యుద్ధం ఎందుకు చేయిస్తావయ్యా, సంధి చేసుకో అంటే మీరు అందరూ నా పక్షాన్ని ఉండగా నేనెందుకు చేస్తా, నేనే మైండ్ లేనివాడినా అన్నాడు. భీష్ముడు పడిపోయాక, ద్రోణాచార్యుడు చనిపోయాక, కర్ణుడు చనిపోయాక, కృపాచార్యుడు వచ్చి అందరూ పోయారు కదా సంధి చేసుకుంటే ఏమన్నాడు తెలుసు? అందరూ పోయారు కదా ఇంకెందుకు సంధి అన్నాడు. దీన్నే మూర్ఖత్వం అంటారు. అందరూ ఉన్నారు సంధి చేసుకోవయ్యా అంటే అందరూ ఉన్నారు కదా ఎందుకంటావా? అందరూ పోయారు కదా సంధి చేసుకోబోయే అంటే అందరూ పోయాక ఇంకే అంటే మొత్తం మీద వీడికి సంధి చేసుకోవడం ఇష్టం లేదు. వీడిని మీరు ఏ జాతకాలు చెప్పి మారుస్తారండి? వాడి బుద్ధికి వాడిని వదిలేసి మనం దూరంగా ఉండడం ఒకటే పరిష్కారం. వాడు దుర్యోధనుడైనా మన సొంత కుమారుడైనా చేసేదేం లేదు ఇక్కడ. వాడి బుద్ధికి వాడిని వదిలేసి మనకి నష్టం లేకుండా చేసుకోవడం ఒకటే పరిష్కారం. అందుకు ధైర్యం ఉండాలి. ధృతరాష్ట్రుడిలాగా వాడినే సమర్థించామంటే వాడు పడినట్టే దుర్యోధనుడు పోయాడు. ధృతరాష్ట్రుడు 15 ఏళ్ళు పాండవుల ఇంట్లో ఉని అన్నం తింటూ కూర్చున్నాడు. ఎందుకంటే ఏ భీముడి చేతుల్లో వాడు 100 మంది కొడుకులు చనిపోయారో ఆ నెత్తుడి చేత్తో అన్నం ముద్దలు కలిపి పెడుతుంటే భీముడు పెడుతుంటే ధృతరాష్ట్రుడు తినాల్సి వచ్చింది. ఇంతకంటే దుర్గతి ఉంటుందా? ఇంతకంటే దుర్గతి ఉంటుందా? పిల్లల విషయంలో, ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలండి. జాతకాలే నడుపుతాయి అనుకోవద్దు, మన బుద్ధి నడుపుతుంది ఖచ్చితంగా. అప్పుడు వ్యాసుడే అంటాడు, సంజయుడు అంటాడు ఒక మాట, ఏమనాలి ఈ దుర్యోధనుడి గురించి? గతే భీష్మే గతే